అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను ఫిలిప్పీన్స్ దేశంలో రాజధాని మనీలాలో ఉన్నాను. లాస్ట్ వీడియో ఒక డే మిస్ అవ్వడం కారణం ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ప్రదేశానికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళడానికి తప్పకుండా నేను సిటీ హాల్లో పర్మిట్ తీసుకోవాలంట. పర్మిట్ తీసుకుంటేనే నేను ఆ ప్లేస్కి వెళ్ళి మీకు చూపించగలనని చెప్పారు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన సెమిట్రీ ఉంది ఇక్కడ, చాలా ఓల్డ్ సెమిట్రీ. ఆ మనీలా నార్త్ సెమిట్రీలో పీపుల్ సమాధులతో శవాలతో నివసిస్తారు గత 100 సంవత్సరాల పైనుండి. చాలా విచిత్రం అనిపిస్తుంది ఆ కంటెంట్ మీరు చూస్తే ఆశ్చర్యంగా, కానీ చేయలేకపోయాను. అందుకనే ఆ డే అంతా వేస్ట్ అయిపోయింది నాకు. వెళ్ళి తిరిగి వచ్చేలోపు నాతో పాటు రమేష్ అన్న కూడా జాయిన్ అయ్యి కారులో చాలా వరకు ఎక్స్ప్లోర్ చేసాం. బట్ వేస్ట్ అయిపోయింది పూర్తిగా. ఇట్స్ ఓకే. అందుకని ఇక్కడ నుండి బయలుదేరి నేను సగాడా వెళ్తున్నాను. సగాడా కనీసం 400 కిలోమీటర్లు ప్రయాణించాలి. నైట్ బస్సు తీసుకున్నాను. ఇక్కడ ఎంకే ట్రాన్స్పోర్ట్ అని ఉంది. అది నా దగ్గర 1800 రూపాయలు ఛార్జ్ చేశారు. మొత్తం మౌంటైన్స్లో వెళ్తామంట. కానీ రాత్రి సమయంలో మనం ట్రావెల్ చేస్తాం కాబట్టి మనకేమీ తెలియదు కూడా. అదిగోండి మన బస్సు ఎదురుగా ఉన్నది. సగాడా రెడీగా ఉంది. పొద్దున్నే వచ్చే బస్ టికెట్ బుక్ చేసుకున్నాను. 12 నెంబర్ సీట్ ఇచ్చారు. ఇక అది ముందు టాయిలెట్కి వెళ్తే బెటర్, ఎందుకంటే మళ్ళీ బస్సులో ఉండకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఇదే ట్రైన్ అయితే ప్రాబ్లం ఉండదు. కానీ ఆల్రెడీ పీపుల్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. చూడొచ్చు, వాళ్ళు వెళ్ళాల్సిన ప్రదేశంలో చాలా రద్దీగా ఉంది. సగాదా వచ్చేసాం. పొద్దున్నే 6:30 సమయానికి 400 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ కరెక్ట్గా బస్ స్టాప్లో ఆపారు. అక్కడ దిగి ఆపోజిట్లో పోలీసులు అందరూ చాలామంది ఉన్నారు. చూడండి, బైక్ల మీద ఉన్న వాళ్ళందరూ పోలీసులు. వాళ్ళని అడిగాను నాకు తక్కువ రేటుకి ఎక్కడ రూమ్ దొరుకుతుంది అని చెప్తే కరెక్ట్గా ఈ బస్ స్టాప్ ఆపోజిట్లోనే వెనక తిరిగి చూస్తే ఇక్కడ సగాడా గెస్ట్ హౌస్ అని ఉంది. చాలా ఓల్డ్, అంటే ఎప్పుడో నుండి వీళ్ళు రన్ చేస్తున్నట్టున్నారు. అక్కడికి వెళ్ళి అడిగితే రూము 800 రూపాయలకి ఇచ్చారు. చాలా తక్కువ ఖరీదు. దాని పక్కనే మనకి స్కూటర్స్ కూడా రెంట్కి ఇస్తున్నారు చూడండి. కానీ స్కూటర్స్ చాలా ఖరీదు ఎక్కువ. ఒక 24 అవర్స్కి 1800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మరొక విషయం ఏంటంటే ఇక్కడికి ఈ ప్రాంతం ఎవరు వచ్చినా సరే ఈ నార్త్ ఫిలిప్పీన్స్లో సగాడా వైపు తప్పకుండా మనం అక్కడ పేరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలంట. దానికి ఫీజు కూడా కట్టించుకుంటున్నారు, 150 రూపీస్. అది ఒక ఇన్సూరెన్స్ లాగా అని చెప్తున్నారు మనకి. ఇక్కడ ఎలాంటి టూరిస్టిక్ స్పాట్కి వెళ్ళినా సరే ఆ పేపర్ అడుగుతారంట. అది చూపించకపోతే మనల్ని లోపలికి రానివ్వరు. మోమోస్ అన్నీ సేల్ చేస్తున్నారు. ఇక్కడే బస్ టికెట్ కూడా బుక్ చేసుకోవాలి నేను. నెక్స్ట్ 3 డేస్ ఇక్కడే ఉండబోతున్నాను నేను సగాడాలో. సగాదా నుండి ఒక 3 కిలోమీటర్లు ప్రయాణించుకుంటూ కిందకు వచ్చాను, కొండ కిందకి. పైనంతా మనం చూసుకుంటే పైన్ ట్రీస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఒక సాహసం చేయబోతున్నాను నేను. కొండలు ఎలా ఉన్నాయి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్రదేశం. మెయిన్గా ఫార్మింగ్, అలాగే ఇక్కడ టూరిజం మీద ఆధారపడ్డారు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా. 17,000 మంది పైన నివసిస్తున్నారంట ఈ సగాడా ఏరియాలో. ఆ కొండ కింద ఇల్లు చూడండి, భలే ఉన్నాయి అసలు. ఇటువైపు మరి తిప్పుకుని చూసుకుంటే నేను వచ్చిన ప్రదేశాన్ని సుమగింగ్ అని పిలుస్తారు. ఇదిగోండి, భూమి లోపల 250 మీటర్ల లోపలికి వెళ్ళబోతున్నాం మనం. ఇప్పుడు ఒక గొప్ప సాహసం చేయబోతున్నాం. ఎంట్రన్స్లో క్లియర్గా రాసి ఉంది, ఎలాంటి సిక్నెస్ ఉన్నా కూడా లోపలికైతే వెళ్ళొద్దు, చాలా ప్రమాదం అని చెప్పి. ఆస్తమా, హార్ట్ ప్రాబ్లము, హైట్స్ అంత డేంజర్గా ఉండబోతుంది. న్యాచురల్ కేవ్. దీని లోపల ఒక లైట్ కూడా ఉండదు మనకి. మనమే ఒక టార్చ్ లైట్ లాగా పెట్టుకొని ఈ కేవ్ లోపలికి ప్రయాణించాలి. అదిరిపోతుంది చూడండి. భూమి లోపల కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక అద్భుతాలను మనం చూడబోతున్నాము. ఇప్పుడే నాతో వస్తున్న మిత్రుడు గైడ్ ఒక లైట్ కూడా తీసుకుని వస్తున్నారు నాకు క్లియర్గా తెలియటం కోసం. హాయ్, హౌ ఆర్ యూ? వాట్స్ యువర్ నేమ్? డెన్వర్. ఓకే, నైస్ మీటింగ్ యూ. ప్లీజ్ లెట్స్ గో. విజిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అడిగారు, అది ఇచ్చేసాను పేపర్. అది చూపిస్తేనే ఎలో చేస్తారు లోపలికి అని చెప్పా కదా నేను. పర్లేదు, వర్త్. 2,000 రూపాయలు పోయినా కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. గైడ్ కూడా చాలా విషయాలు కూడా మనకి తెలియజేస్తారు. అదిరిపోయింది చూడండి కొండ పైన. లోపల ఎంత పెద్ద గుహ ఉందో చూసారా, మళ్ళీ పైన కొండ ఎలా ఉందో. ఈ కేవ్ లోపలికి వెళ్తుంటే రీసెంట్గా కేరళ వాళ్ళు మంజుముల్ బాయ్స్ అని చెప్పి ఒక సినిమా తీశారు కదా, అదే సినిమా గుర్తొస్తుంది నాకు. అంత ప్రమాదంగా ఉంది. చాలా చూసి జాగ్రత్తగా అడుగు వేయాలి కిందకి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే లోపల పూర్తిగా చీకటిగా ఉంటుంది కాబట్టి ఏం కనపడదు కదా. అలాగే పైకి చూడండి ఎలా ఉందో కేవ్.
కనీసం 200 అడుగులు కింద ఉన్నాను నేను. లోపలికి రాగానే ఒక ఎగ్జాంపుల్ నాకు చూపిస్తున్నారు. ఇదిగోండి, పైన ఉన్నదేమో స్టాలక్టైట్ అని పిలుస్తారు, కింద ఉన్నదేమో స్టాలక్మైట్ అని పిలుస్తారు. ఎలా కనెక్ట్ అయిందో చూస్తున్నారు కదా పైనుండి కిందకి. మీకు ఇంతకుముందు కూడా చాలా వరకు దీని గురించి నాలెడ్జ్ చెప్పాను. ఒక్క వాటర్ చుక్కంతా లైమ్ స్టోన్ క్రియేట్ అవ్వడానికి 100 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు అదంతా క్రియేట్ అవ్వడానికి ఇక మీరు క్యాల్కులేట్ చేసుకోవడమే చాలా కష్టం. లక్షల కోట్ల సంవత్సరాలు సమయం పట్టి ఉండొచ్చు అది అలాగా క్రియేట్ అవ్వటానికి. ఇలాంటి అద్భుతమైన ఫార్మేషన్స్ ఇంకా చాలా చూసుకోవచ్చు లోపలికి వెళ్ళే కొద్దికి. చూడండి ఎలా ఉందో దారి. మిత్రుడు చెప్తున్నారు ఈ కేవ్ని 3 పార్ట్లుగా డివైడ్ చేశారంట. ఇప్పుడు మొదటి పార్ట్లో మనం ఇక్కడ నుండి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాము ఈ గుహలోకి. రెండవ పార్ట్ వచ్చి మనం అందమైన ఫార్మేషన్స్ చూసుకోవచ్చంట. ఆ ఫార్మేషన్స్తో పాటు యానిమల్ అస్థిపంజరాలు కూడా ఉన్నాయంట లోపల. జంతువు మరి ఒకప్పుడు జంతువులు తిరిగేవి కదా మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ. అలాగే మనుషులు కూడా ఇక్కడ నివసించేవారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ఫిలిపియన్ ప్రజలు ఇప్పుడు బాగా సివిలైజ్డ్ అయ్యారు కదా, కానీ ఒకప్పుడు ఇలా ఉండేవారు కాదు. చాలా వరకు నగ్నంగా ఉండేవారు, జంతువుల్ని వేటాడి తినేవారు. వీళ్ళందరూ ఇప్పుడు క్రిస్టియానిటీని చాలా వరకు అడాప్ట్ చేసేసుకున్నారు. ఎందుకంటే చాలా సంవత్సరాలు వీళ్ళని అమెరికా వాళ్ళు కూడా రూల్ చేశారు. అప్పుడు మిషనరీస్ వచ్చి వీళ్ళకి లైఫ్ అనేది ఏంటనేది చాలా విషయాలు తెలియజేసి ఇక కల్చర్లో నుండి బయటకు వచ్చేసి క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ పీపుల్ అంతా కూడా. చాలా సౌండ్ వస్తుంది, లోపల గబ్బిలాలు ఉన్నట్టున్నాయి. పైన సీలింగ్ చూపిస్తున్నారు, కనీసం 70 మీటర్లు ఎత్తుంది ఆ సీలింగ్. ఒక డోమ్ లాగా ఏర్పడింది ఈ కొండ. అక్కడ అన్నీ కనపడుతున్నాయి చూస్తున్నారు కదా, గబ్బిలాలు చూడండి. చాలా గబ్బిలాలు ఎలా ఏలాడుతున్నాయో అక్కడ. నేను ఫస్ట్ దూరం నుండి చూసి అది ఒక క్రాక్ అనుకున్నాను. క్రాక్ కాదు, వాటర్. ఆ వాటర్ చాలా వేగంగా హోల్లో నుండి పడటం వల్ల అక్కడ కూడా చూడండి వాటర్ పొద్దునకి ఎట్లా కార్వ్ అయిపోయిందో. అది ఒక హోల్ లాగా పడింది అక్కడ. అంతా కుప్ప కూలిపోయిన తర్వాత ఈ కొండ అక్కడ మట్టికి ఒక పిల్లర్ లాగా ఎలా ఏర్పడిందో చూడండి, చాలా పెద్ద పిల్లర్ లాగా. ఆ పిల్లర్ కూడా మెల్లమెల్లగా కరిగిపోతే ఇక కుప్ప కూలిపోద్దేమో. మేము ఇటేపు ఈ రైట్ సైడ్ లోయలోకి దిగుతున్నాము. ఆ లెఫ్ట్ సైడ్ అయితే ఒక పెద్ద గుంట లాంటిది, చాలా డేంజర్ అది. 1980లో ఇది కనుగొన్నారంట ఇక్కడ లోకల్స్. తర్వాత ఇటాలియన్ ఎక్స్ప్లోరర్స్ వచ్చి ది కేవ్ని ఇంకా లోపలికి డీప్గా వెళ్ళి కూడా కనుగొన్నారంట రూట్. తర్వాత చెప్తున్నారు ఇక్కడ మరణించినది ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు మరణించలేదంట, కానీ చాలామంది కాళ్ళు జారి కొంచెం తలకాయకి అలాగే కాళ్ళకి దెబ్బలు తగిలినాయి అని చెప్పి. అది అక్షరాల నిజం. ఈ లైమ్ స్టోన్ వల్ల కాళ్ళు జారిపోతుంది చూడండి, గ్రిప్ తీసుకోవట్లేదు. స్పైడర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కనబడుతుందా మీకు? స్పైడర్ ఉంది, ఇప్పుడే కనబడింది. అక్కడ మీకు పైనుండి చెప్పాను కదా లెఫ్ట్ సైడ్లో పెద్ద గుంటలాగా ఉంటుందని చెప్పి. పొరపాటుని ఇక్కడ ఎవరైనా అడుగేసి జారారా అంతే సంగతులు. 100 మీటర్లు లోయ అంటది, అంటే 300 అడుగులు ఎత్తులో ఉన్నాం. మనిషికి ఎందుకు పనికిరాడు జరిగి కింద పడితే మటుకి. ఇలాంటి గుహల్లోకి వచ్చేప్పుడు లైట్ లేకుండా మాత్రం రావద్దు. ఎక్కడ ఏ ఉందో అనేది ఏమీ తెలియదు మనకి. పైనుండి నీళ్లు ఎలా కారుతున్నాయో. కొండ పైన ట్రీస్ చూపించా కదా మీకు, ఎక్కడో కానీ హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లో ఉండి నీరంతా లోపలికి దిగుతుంది. వాన పడ్డప్పుడు చూసుకుంటే ఇది ఇంకా బాగా స్పీడ్గా వస్తాయి ఈ వాటర్. అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా దిగుతున్నారు. ఇప్పుడే ఒక జంట వచ్చి, నేను ఒక పక్కన కెమెరా పట్టుకుని మరొకటి రాళ్ళు పట్టుకుని చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది ఇక్కడ నడక. లెఫ్ట్ హియర్, రైట్, ఓకే, లెఫ్ట్. చూడండి తన మిత్రుడు ఎలా సాయం చేస్తున్నారు. కాలు జారిపోకుండా ఉండటం కోసం షూ గట్టిగా పట్టుకుని సపోర్ట్ ఇస్తున్నారు మనకి. రమేష్ అన్న కూడా క్లియర్గా చెప్పారు నాకు, ఇక్కడ గైడ్ తీసుకుని వెళ్తే బెటర్ అని చెప్పి. అందుకనే ఓకే బ్రదర్, రాళ్ళు పట్టుకుని కిందకి దిగండి అంటున్నారు. చూడండి ఎంత కిందకు ఉందో, వాళ్ళు ఎలా వెళ్ళారో కిందకి. నేను ఇప్పుడు ఏ దారిలో వచ్చానో మీరు అసలు ఊహించుకోవచ్చు. ఆ మనిషి ఎక్కడున్నాడో చూడండి. ఇప్పుడు ఇదే దారిలో మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాలి. అలాగే ఇక్కడ చూస్తుంటే ఒక పూల్ లాగా ఏర్పడింది చూడండి, ఎలా ఉందో. ఒక పూల్ లాగా ఇక్కడ ఒక బోర్డర్ లాగా ఉండి ప్రహరీ లాగా ఇదంతా న్యాచురల్గా ఏర్పడింది. దీంట్లో నీరు ప్రవహించేది ఒకప్పుడు లక్షల సంవత్సరాల క్రితం. పైన కూడా ఇంకా చాలా దారులు ఎలా ఏర్పడ్డాయో. నీరు గృహంలాగా ఏర్పడి ఆ నీరంతా అక్కడి నుండి ప్రవహించుకుంటూ ఇట్లా కిందకు వచ్చేది. అక్కడ పైన ఒక రంధ్రాలలాగా కనబడినాయి కదా, ఆ రంధ్రాలు చూసి ఏనుగు కన్ను అని చెప్తున్నారు. అంటే అలా ఊహించుకుంటాం కదా మనం
సేమ్ మనం ఇప్పుడు ఇంకా కొంచెం దూరం వచ్చి చూపిస్తున్నాను. అదిగోండి ఏనుగు ఎలా ఉంటుందో అలాగా ఉంటుందని చెప్తున్నారు. 2 ఏనుగులు తల ఆనిచ్చినట్లు ఇది ఆ పూల్. అక్కడ నీరు అంతా పొంగి ఇట్లాగ ప్రవహించుకుంటూ కిందకి ప్రయాణించేది, కిందకి ఇలాగ వెళ్ళిపోతూ ఉండేది. ఇదిగోండి పైన చూస్తుంటే ఒక దారిలాగా ఉంది చూడండి. అప్పట్లో ఈ ఫార్మేషన్స్ని మెట్లులాగా బ్రేక్ చేసి ఆ మెట్ల ద్వారా అదిగోండి పైకి వెళ్ళేవారు. ఇది చాలా ప్రమాదమైన రూట్ అంట, ఎవరో ప్రయత్నించారంట అసలు ఇక్కడికి వెళ్ళటానికి. కనీసం 3 గంటల పైన సమయం పడుతుందంట ఇటువైపు ట్రావెల్ చేయాలంటే. షూస్ తీసేయమని చెప్తున్నారు ఎందుకంటే ఇంకా బాగా జారుతుందంట. మనం కిందకి ఇప్పుడు దిగబోతున్నాము. సూపర్ ఉంది అసలు, స్వర్గం ఇది, ఒక వింత ప్రపంచంలో అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. జాగ్రత్తగా దిగుతున్నాను, అడుగులో అడుగు వేసుకుంటూ పాక్కుంటూ. నిజంగానే ఇదిగోండి స్లిప్పరీగా ఉంది, ఎలా జారుతుందో. జారితే వెళ్ళి ఆ పూల్లో పడతాం. పూల్లో పట్టడమే కాకుండా దెబ్బలు కూడా తగులుతాయి. చూడండి లక్షల సంవత్సరాల క్రితం అసలు ఎలా ఏర్పడిందో ఈ అందమైన ప్రదేశం. ఇదే వేరే దేశాల్లో అయితే ఒక దారిలాగా ఏర్పరిచేవాళ్ళు, కానీ ఇక్కడ మరి వీళ్ళకి బడ్జెట్ ఏంటో కానీ తెలియదు, కానీ ఇంకా ఈ కేవ్ని ఇంకా డెవలప్ చేయలేదు. న్యాచురల్గానే ఉంది, కానీ న్యాచురల్గా ఉండటం వల్ల చాలా వరకు డ్యామేజ్ కూడా అవుతుంది. చిన్నపిల్లల గ్రూప్ అంతా వచ్చారు చక్కగా ఇక్కడ ధైర్యంగా. ఓ యు ఫ్రమ్ మనీలా? మనీలా? గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ ఆల్. ఇండియా. ఇప్పుడే అటువైపు నుండి జాగ్రత్తగా కిందకి వచ్చాను. ఇక్కడ వాటర్ ఎలా ఉన్నాయి చూడండి, భలే అసలు క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి ఈ వాటర్. ఇక్కడ కూడా చూడండి ఒక కొండలాగా ఎలా ఏర్పడిందో, లైమ్ స్టోన్. ఇదంతా ఫ్లో స్టోన్ అని పిలుస్తారంట వీళ్ళు దీన్ని. అబ్బా, ఇది కనీసం లక్షల సంవత్సరాల సమయం పట్టు ఉంటుంది ఈ ఫార్మేషన్ ఇలా క్రియేట్ అవ్వడానికి. పై నుండి నీళ్ళు వచ్చేవి, అది కూడా చూస్తున్నారు కదా ఎలా అక్కడ హోల్ కనబడుతుందో. ఆ హోల్లో నుండి వాన పడ్డప్పుడల్లా నీరు కిందకి ప్రవహించేది. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం లోపల ఉండేది, మీకు తెలుసు కదా. ఇంకా కోట్ల సంవత్సరాల గురించి మనం మాట్లాడుకుంటే ఇది లైమ్ స్టోన్. ఇది కూడా ఎట్లా కార్వ్ అయిందో చూడండి, రకరకాలుగా అసలు భలే అనిపిస్తుంది ఈ కార్వింగ్. ఆ నీరు వలన చాలా అందంగా ఉంది. మెలికిలు తిరుగుతూ నీరు ఎలా కిందకి ప్రవహిస్తుందో కూడా మనం గమనించవచ్చు. ఫ్రీజింగ్ కోల్డ్ ఉంటాయి అసలు ఈ వాటర్. ఇలాంటి వాటర్లోనే మనం శ్రీలంకలో దిగాం, గుర్తుంది కదా, నడుము వరకు. లైట్లు ఆఫ్ చేసిన తర్వాత అసలు ఆ థ్రిల్లింగే వేరనిపించింది. ఈ పూల్ని చూసి మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు. డైనోసార్ ఉంటుంది కదా, డైనోసార్ కరెక్ట్గా కాలు పెట్టినట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. అదిగోండి వాటికి ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ ఫింగర్స్ 3 ఫింగర్స్ ఉన్నట్లు, ఆ పాదం అన్నట్లు భలే ఫార్మేషన్ అయింది కదా. చాలా వర్త్ నిజంగా. అసలు ఈ ప్రదేశానికి రాబోతే చాలా మిస్ అయ్యేవాడిని నేను. అదిరిపోయింది. ఫిలిపీన్స్ అమ్మాయిలు వాటికి మామూలు కాదు. వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు సింగలా చెప్పు, పెళ్లి చేసుకోవడానికి మేము రెడీగా ఉంటాము అని చెప్పి. వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా ఫారినర్స్ని పెళ్లి చేసుకోవటం. చేపలేమి లేవు ఎందుకంటే ఈ వాటర్ పైనుండే వస్తున్నాయి కదా, కొండల మీద నుండి. ఏమైనా ఫిషెస్ ఉంటాయేమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడే నీళ్ళల్లో అడుగు పెట్టా. అబ్బా 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 అబ్బా, చాలా చల్లగా ఉన్నాయి, ఫ్రీజ్ అయిపోతున్నాయి కాళ్ళు. లాస్ట్ టైం మనం న్యూజిలాండ్లో చేసాం, గుర్తుంది కదా, రివర్ రాఫ్టింగ్. అది మట్టికి అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ వీడియోని చాలామంది మిస్ అయ్యారు, అది కూడా చూడండి. వావ్, ఆ వాటర్ కలర్ చూసారా, భలే అనిపిస్తుంది. చాలా క్లియర్గా బ్లూ కలర్లో సూపర్ ఉంది. ఇంకా కిందకి ప్రయాణిస్తున్నాం, అప్పుడే అయిపోలేదు చూడండి. ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ అందరూ కూడా చక్కగా ఈ న్యూ ఇయర్లో చూడండి. ఆ పిల్లాడు చూశారు కదా, మరి కాలు జారి పడ్డాడో ఏంటో తెలియదు, కానీ మొత్తం తడిచిపోయాడు, చలి పడుతుంది అనుకుంటా పాపం. అలాగే ఇక్కడ మరొక ఫార్మేషన్ ఉంది. ఈ ఫార్మేషన్ చెప్తున్నారు మనకి సేమ్ తాబేల్లాగా అనిపిస్తుంది కదా, తాబేలు తల లోపలికి పెట్టేసుకున్నట్లుగా అని. నిజంగానే అలాగే ఉంది. చాలా పూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకప్పుడు ఈ అడవి ప్రజలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఇక్కడే స్నానం చేయడానికి వచ్చేవారేమో అని అనిపిస్తుంది. ఇక్కడ మరొక చాలా పెద్ద పూల్ ఉంది, భలే ఉంది. కానీ ఈ పూల్ మధ్యలో మనకి ఒక
హోల్ పడింది చూడండి. ఆ హోల్ కనీసం 10 అడుగులు లోతు ఉంటుందంట ఆ హోల్. మరి ఆ హోల్లో ఉండి లోపలికి మరి ఇంకో వేరే కనెక్షన్ ఉంది ఏంటో తెలియదు, కానీ చాలా ప్రమాదం అని చెప్తున్నారు ఒకవేళ అక్కడికి వెళ్తే మట్టికి. ఇటువైపు నిన్న వాన పడిందంట బాగా, అందుకనే మనం వాటర్ కొంచెం వరకు క్లియర్గా చూసుకోగలుగుతున్నాం. ఎందుకంటే పైన ఉన్న మట్టి నీళ్ళన్నీ కూడా ఈ నీళ్ళలో కలవటం వల్ల అని. ఒకవేళ వాన పడకపోతే మట్టికి ఇంకా క్లియర్గా తెలుస్తాయంట మనకి ఈ వాటర్. చాలా పెద్ద పూల్ ఇదిగోండి. ఈ పూల్ అవతల మళ్ళీ అక్కడ పెద్ద లోయ ఉంది. ఇప్పుడు మీకు చూపించిన ఆ పూల్లో నేను నడుచుకుంటా అవతల పక్కకి కిందకి వెళ్తున్నాను. ఇక్కడ కనీసం లోపలికి వెళ్తే మనకి మోకాల వరకు నీళ్ళు ఉంటుంది. బాబా సూపర్ ఉంది కదా, అసలు ఊహించుకుంటుంటేనే భలే అనిపిస్తుంది. ఇక్కడ నేనున్నానంటే సేమ్ రావణ్ కేవ్తోనే పోల్చాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఇక్కడ కిందకి దిగటానికి తాడు కూడా పెట్టారు, ఎందుకంటే అంత టఫ్గా ఉంటుంది కిందకి వెళ్ళే కొద్దికి మనకి. షో దేర్ బ్రదర్ షో. వావ్, చూసారా ఇంకా పెద్ద లో ఎలా ఉందో. నేను ఇప్పుడు ఇది జాగ్రత్తగా దిగబోతున్నాను ఈ తాడు సాయం తీసుకుని. చిన్న పొరపాటు కూడా చేయకూడదు ఇలా దిగేటప్పుడు, లేకపోతే వెనక్కి వెళ్ళి పడతాం. గ్రిప్ గట్టిగా ఉంచుకోవాలి. ఒక చెయ్యి వదిలిపెట్టిన తర్వాత మరొక చెయ్యి వదలాలి. ఈ కేవ్ని మనం గూగుల్లో అసలు టైప్ చేసినప్పుడు మీకు ఒక ఫార్మేషన్ వస్తుంది. ఆ ఫార్మేషన్ మెయిన్ దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు. ఇదిగోండి అదే ఇది. దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుందో చెప్పండి. కానీ వీళ్ళకంటూ ఒక ఊహించుకుని దానికి ఒక పేరు కూడా పెట్టారు, కింగ్ కర్టెన్ అని పెట్టారు. మన కిటికీలకి కర్టెన్ పెట్టుకుంటాం కదా, సేమ్ అదే ఆకారంలో ఈ ఫార్మేషన్ ఏర్పడిందని చెప్పి దీనికి ఇలాగా పేరు పెట్టుకున్నారు. ఇదే మెయిన్ అట్రాక్షన్. ఇక్కడ వాటర్ చూడొచ్చు, పైన వచ్చిన వాటర్ ఇంకా ఇంకా ఫ్లో అవుతూ దాని మీద ఇంకా అది క్రియేట్ చేస్తుంది ఆ లైమ్ స్టోన్ని. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఆ నీరులో ఎక్కువగా మినరల్స్ ఉండటం వల్ల మినరల్స్ ఇలాగా ఏర్పడేలాగా చేసినవి. ఆ కలర్స్ కూడా భలే ఉన్నాయి. అలాగే కిందకి కూడా మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఆ నీరు ప్రవహించినాక ఇక్కడికి వచ్చినాక ఎలా ఏర్పడిందో ఇది భలే ఉంది కదా. ఈ ప్లాట్ఫామ్ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ పాములాగా మెలికెలు తిరుగుతూ ఏర్పడిందని చెప్తారు. ఇదిగోండి ఇలా ముందుకి ప్రయాణిస్తూ అక్కడ హెడ్ కూడా కనబడుతుందంట. అదే ఆశ్చర్యం అనిపించింది. హెడ్ కనబడింది మీకు ఎక్కడుందో, ఇది హెడ్ అంట. ఎస్, మీకు ఫాజిల్స్ దగ్గరగా అయినా చూపించలేమో అని అనుకున్నాను. ఒకటి దొరికింది మనకి. ఇదిగోండి ఇక్కడ చూసారా ఎలా ఉందో ఫాజిల్, షెల్ ఫాజిల్. ఇది ఇలా రౌండ్ రౌండ్ సర్కిల్తో. ఇక్కడ ఒకటి కూడా ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. చాలా ఉన్నాయి ఇక్కడ ఫాజిల్స్. వాటర్ వేగానికి ఇవి అసలు ఎలా క్రియేట్ అయినాయి చూడండి, రౌండ్ రౌండ్ బాల్స్ లాగా భలే ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, అక్కడే పెట్టేద్దాం మనం. ఈ వైట్ది ఏంటో చాలా డిఫరెంట్గా ఉంది. ఏం స్టోన్ అసలు ఇది? వావ్, ఫాజిల్ ఏమో లేకపోతే ఇది చూడండి, ఇది ఒక డిఫరెంట్ అయిన స్టోన్. ఇది కూడా అక్కడే ఉంచేద్దాం అన్ని. ఇంకా రెడ్ స్టోన్ కూడా ఉంది. అదిగోండి ఎన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి ఒకే చోట. ఇంకా భూమి లోపలికి వెళ్తూనే ఉంది ఇది దారి. మనం చూసుకుంటే ఇంకా పూల్స్, ఎవరూ ఇక్కడికి రావట్లేదు. మనమే ఇంత దూరం కిందకు వచ్చి మరీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఈ ప్రాంతాన్ని. ఆ చివరి పూల్ వరకు వెళ్దాం. అక్కడ ఏదో వాటర్ ఫాల్ ఉంటుంది, బాగా సౌండ్ వస్తుంది, వాటర్ సౌండ్. లాస్ట్ టైం మనం వియట్నాంలో వెళ్ళినప్పుడు కూడా మీకు చూపించాను రైస్ టెర్రసెస్ అని చెప్పి. రైస్ ప్యాడీస్ ఎలా ఉంటాయంటే వ్యవసాయం చేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి కొండల మీద చేస్తారని చెప్పా కదా, సేమ్ అలా ఏర్పడిందంట ఇక్కడ ఈ ఫార్మేషన్ కూడా. నిజంగానే అలాగే ఉంది ఇది కూడా. చుట్టే ఆ పక్కన కూడా కొన్ని ఉన్నాయి చూడండి, కొండ మీద నుండి కిందకి నీరు ప్రవహిస్తూ ఆ నీరులో వ్యవసాయం చేస్తున్నట్లు. ఇక్కడ ఒకే చోట కనీసం 200 పైన షెల్స్ ఉన్నాయి. ఇగోండి ఇవన్నీ షెల్స్. తెలుస్తుందా మీకు? గవ్వ, ఇది గవ్వ. ఎలా అయిపోయినాయి చూడండి ఫాజిల్స్. చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే. భలే అనిపిస్తుంది వీటిని చూస్తున్నప్పుడు. ఒక మాయలాగా ఉంది. అదిగోండి ఆ తెల్ల మార్క్స్ అన్నీ కూడా మనం గమనించుకుంటే అవి కూడా అన్నీ. ఇక్కడ మరొకటి ఉంది చూడొచ్చు. ఇట్లా మనం చూసుకుంటా ఉంటే చాలా ఉన్నాయి. ఇదిగోండి షెల్, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. షెల్ రౌండ్ రౌండ్గా తిరిగి ఉంటుంది, మీకు తెలుసు కదా.
మన మిత్రుడు ఇక ఫైనల్ స్పాట్ తీసుకొచ్చారు. ఇక్కడ నుండి ఇంకా మన కిందకి ప్రవేశం ఉండదు, ఎందుకంటే చాలా ప్రమాదం కాబట్టి. లైట్ వేసి మరి మనకి చూపిస్తున్నారు ఆ లోయ ఎలా ఉందని. ఇదే వాటర్ బాగా చప్పుడు వస్తుందని చెప్పా కదా మీకు. వాటర్ ఫాల్ ఎట్లా పడుతుందో చూడండి. చాలా పెద్ద లోయ కిందకి. జాగ్రత్తగా అడుగడుగు వేసుకుని కిందకి వెళ్తున్నా చూపించడానికి మీకు. ఇదిగోండి, దీని తర్వాత ఇక లేదు దారి. ఇది ఈ తర్వాత మనం వెళ్ళటానికి ఇంకా ప్రవేశం లేదు. వాటర్ లోపల వెళ్ళాలంట మనం. వాటర్ లోపల వెళ్ళాలంటే ఆక్సిజన్ ఇవన్నీ కావాలి. చాలా పెద్ద ఏదో ఒక మనిషి దీన్ని చిత్రీకరించినట్టుగా ఉంది కదా, ఒక పూల్ పైన చూడండి డోమ్ ఎలా ఉందో. చాలా పెద్ద డోమ్. చాలా కిందకు వచ్చాం మనం, లోయలో ఉన్నాం మనం. ఇందాక మీకు చూపించిన పూల్, ఇక్కడ మరొక టన్నల్స్, ఇవన్నీ టన్నల్స్ అంట. 20 మీటర్ల లోతు ఉంటుందంట. అంతా వాటర్తో ఫిల్ అయిపోయి మనకి లోపలికి వెళ్ళటానికి ప్రవేశం లేదు, ఎందుకంటే మునిగిపోతాం. లేకపోతే ఈత వచ్చి ఉండాలి, లైట్లు ఉండాలి, అంతా సెటప్ అంతా ఉండాలి మనకి. ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే లోపలికి. అనుకున్న అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టం. దిగటం కన్నా ఎక్కడం చాలా కష్టం, ఎందుకంటే పైకి ఎక్కాలి కదా. ఇదిగోండి, ఓహో ఎలా ఉందో చూస్తున్నారు కదా. చిన్న పొరపాటు జరిగితే పెద్ద లోయలో పడతాం మనం కిందకి వెళ్ళి. అమ్మా, ఇక్కడ ఒక కొండ ఉంది, ఎలా ఎక్కాలో మనకి తెలియజేస్తున్నారు. హ్యూమన్ ల్యాడర్ అని చెప్పి. ఇంకా ఇంతకుమించి చాయిస్ లేదు, ఇలాగే ఎక్కి పైకి వెళ్ళాలంట. దిగేటప్పుడు వేరే రూట్లో వచ్చాం, ఎక్కేటప్పుడు వేరే రూట్. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నేను కూడా అదే పని చెయ్యాలి. మగవారు ఆడవారు ఏం లేదు, అందరూ అదే ప్రయత్నిస్తున్నారు, అదే ప్రయాణంలో ధైర్యంగా. ఇవ్వండి, బాబా పైకి ఎక్కడానికి నరకం చూస్తున్నాను. ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది. కానీ పైకి వచ్చే కొద్దిగా ఏం జరుగుతుందంటే, ఆ కేవ్ ఓపెన్లో ఉంటుంది కదా, గాలి, స్వచ్ఛమైన గాలి అసలు ఈ కేవ్లోకి వెళ్తుంది, ప్రయాణిస్తుంది. భలే అనిపిస్తుంది ఆ గాలి నాకు తగులుతున్నప్పుడు. కేవ్ లోపలికి సూర్యుడు కిరణాలు వెలుగు పడుతున్నప్పుడు భలే తలతల మెరుస్తుంది చూడండి. అక్కడ ఒక ఆరెంజ్ కలర్లో ఆ లైమ్ స్టోన్ మీద ఎలా తెలుస్తుందో మనకి, ఒక షాడో లాగా. ఆయాసం వచ్చేస్తుంది. అమ్మా, 2 గంటల సమయం పట్టింది. మేము చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేసి వచ్చాం, సింగిల్గా ఉన్నాను కాబట్టి. ఈ యోగట్ హౌస్లో మనకి చికెన్ కర్రీ సర్వ్ చేశారు. అదిగోండి, వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగుంది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. ఇక్కడ రైస్ కూడా ఇచ్చారు. రైస్ ఎలా ఉంది చూడండి, డిఫరెంట్గా ఉంది కదా రైస్. ఇక్కడ నేను కూర్చున్న వ్యూ, ఇక్కడ నుండి పైన్ ట్రీస్, కొండలు కనపడుతూ భలే సూపర్ ఉంది. ఇక్కడ యోగట్ బెర్రీస్తో చేసేది ఒక ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుందంట. ఇది కూడా చాలా ఫేమస్ ఈ ప్లేస్లో, అందుకే నేను ట్రై చేస్తున్నాను, ఎలా ఉందో చూద్దాం. కానీ పులుపు వాసన వస్తుంది, వాసన రావటం. ఇవన్నీ స్ట్రాబెర్రీస్. తిని చూద్దాం అసలు ఏంటి దీని కథ అనేది. అందరూ చాలా ఫేమస్ ఫుడ్ అని చెప్తున్నారు కదా ఇక్కడ. పర్లేదు, డిఫరెంట్ టేస్ట్గా ఉంది. వైన్ వాసన వస్తుంది. మనం ఇప్పుడు కొండ పైన ఒక సెమెటరీలో ఉన్నాం. ఎందుకు సెమెటరీ తీసుకొచ్చానని షాక్ అవుతున్నారేమో మీరు. ఒకప్పుడు వీళ్ళకి ఇలాగ ఉండేది కాదు. ఎవరైనా చనిపోతే వీళ్ళు ఇలా పూడ్చిపెట్టడం కూడా తెలియదు అసలు వీళ్ళకి. భూమి లోపల పూడుస్తారు, లేకపోతే కాలుస్తారు మనుషులు అని చెప్పి. వీళ్ళకి కరెక్ట్గా మిషనరీస్ వచ్చి వీళ్ళకి తెలియజేశారు, ఇలాగా సెమిట్రీలు, ఇలాగా భూమిలో గుంటలు తీసి ఎవరైనా మనుషుడు చనిపోయినప్పుడు పూడ్చిపెట్టాలని చెప్పి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక హిస్టారికల్ ప్లేస్ తీసుకెళ్తాను. అక్కడ ఎలా ఉంటుందంటే, వీళ్ళ పూర్వీకులు చెక్కపెట్టెల్లో పెట్టి ఆ చెక్కపెట్టెల్ని కొండపైకి హ్యాంగ్ చేస్తారంట. భలే ఉంది కదా, విచిత్రంగా ఆచారం వీళ్ళది. వీళ్ళు కూడా అంతే. ఇప్పుడంతా మిషనరీస్ వచ్చిన తర్వాత ఇక్కడికి వాళ్ళంతా తెలియజేశారు జీసస్ అంటే ఏంటి అని చెప్పి. అప్పటి నుండి వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ఇంతకుముందు క్రిస్టియానిటీని ఫాలో అయ్యేవాళ్ళు కాదు అసలు వీళ్ళు. వీళ్ళు మెయిన్గా ఫాలో అయ్యే రిలీజన్ ఏంటంటే పంచభూతాలు. అది మళ్ళీ వాళ్ళ పూర్వీకులు కూడా మరణిస్తారు కదా. ఇదంతా రీసెంట్ టైంలో అమెరికన్స్ వచ్చి వీళ్ళని రూల్ చేసినప్పుడు తెలియజేసిన నుండి స్టార్ట్ చేసిన సెమెటరీ. అప్పట్లో ఇక్కడ World War II చాలామంది సైనికులు మరణించారు.
17,000 మంది పైన మరణించారు. వాళ్ళలో కొంతమంది సమాధులు ఇక్కడే ఉన్నాయి. అదిగోండి అక్కడ రాసి ఉంది వెటరన్స్ ఫ్రమ్ World War II అని చెప్పి రాసి. ఇక్కడ ఈ సముద్ర జీవులన్నీ లాస్ట్ టైం మనం గుర్తుంది కదా తొరాజా తెగ గురించి తెలుసుకున్నాం. సేమ్ అలాంటి టైప్ కల్చరే ఇది కూడా. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటుంది ఫిలిపియన్స్ కూడా. ఎందుకంటే ఇవన్నీ దీవులు పక్కన పక్కనే కదా. అప్పుడు ఆ కాలంలో పడవల్లో ప్రయాణించేటప్పుడు అవి అడాప్ట్ చేసుకున్నట్టున్నారు. ఒకళ్ళొకళ్ళు చూసి మరణించిన వాళ్ళని తీసుకువెళ్ళి కొండల పైన తాళ్ళు కట్టి అక్కడే ఏలాడేయటం. కొన్ని సంవత్సరాల క్రితం మనం సొంతంగానే వెళ్ళి చూడొచ్చు ఆ హ్యాంగింగ్ కాఫిన్స్ని. కానీ ఇప్పుడు అలౌ చేయట్లేదు. కొంతమంది ఫారెన్ టూరిస్ట్ వచ్చి ఏం చేశారంటే ఆ పెట్లు ఓపెన్ చేయటం, లోపల ఉన్న పుర్రెలంతా బయటికి తీయటం, అట్లాంటివి చాలా కోతి పనులన్నీ చేశారంట. ఇక అప్పటి నుండి గైడ్తోనే వెళ్ళాలని చెప్పి బాగా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు ఇక్కడ ఉన్న మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా. ఎప్పుడు మనుషులు నడవటానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇట్లాగా సిమెంట్తో ఒక దారిలాగా వేశారు. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఈ కొండల అంచున ఎడ్జ్లో నడుచుకుంటూ కనీసం 4-5 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్ళేవారంట. ఈ లైమ్ స్టోన్ కొండలు చూడండి, గాలికి వాన వలన ఎట్లా అవి పొదునుగా అసలు ఏర్పడ్డాయో రకరకాల షేప్స్లో. ఇక్కడ నుండి సిటీ కూడా చాలా క్లియర్గా కనపడుతుంది చూడండి. కొండల కింద వ్యాలీలో ఎలా ఉందో చూసారా హౌసెస్. చాలా అందంగా ఉంది కదా అసలు. పైన ఆకాశం బ్లూ కలర్లో, మేఘాలు, అవతల పక్క మరొక కొండ కింద అయిగోండి అక్కడ కనపడుతున్నాయి చూడండి. కనపడతాయి మీకు కాఫిన్స్ అన్నీ కనపడ్డాయి కదా. అది ఒక్క ప్రదేశమే టూరిస్ట్కి ఎలో ఉంది. ఇలాగ మనకి చూసుకుంటే ఈ కొండ ప్రయాణిస్తుంది కదా, ఆ కొండ లైన్లో అన్ని కాఫిన్సే ఉన్నాయి ఇట్లాగా. కానీ అవన్నీ మనకి ప్రవేశం లేదు వెళ్ళటానికి. 200-300 సంవత్సరాల ఓల్డ్ అయినవి కూడా ఉన్నాయని చెప్తున్నారు అక్కడ. బ్యూటిఫుల్గా ఉంది చూడండి వ్యూ ఇక్కడ నుండి. ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ ఎదురుగా కనపడుతుంది చూసారు కదా. లాస్ట్ టైం మనం తొరాజా తెగ దగ్గర చూసుకున్నట్లే అనిపించలేదు, కానీ అక్కడ చాలా ఉన్నాయి ఇలాంటివి, వందల్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నది ఇవి చిన్న చిన్న బాక్సులు కూడా ఉన్నాయి కదా. ఈ బాక్సులు చూసి నేను బేబీ అని అడిగాను. కాదంట, ఒకప్పుడు వీళ్ళ కల్చర్లో బాడీని మరణించిన తర్వాత ఫోల్డ్ చేస్తారంట, కూర్చునే పొజిషన్లో పెట్టి కింద. అలా ఫోల్డ్ చేయడం వల్ల చిన్నగా అయిపోతుంది బాడీ. ఆ బాడీని తీసుకొచ్చి తర్వాత అదిగోండి ఆ శవపేటికలో పెట్టి ఇక్కడ కొండల్లో ఫిక్స్ చేస్తారంట. ఇప్పుడు లాస్ట్ 2010లో పెట్టిందేమో అక్కడ చూస్తున్నారు కదా, BOMIT అని ఉంది కదా, దాని కింద బాక్స్ అంట. అది ఒక పెద్ద ఆవిడ చనిపోతే ఆవిడ్ని అక్కడ పెట్టారు వాళ్ళ ఓల్డ్ కల్చర్లో. ఇవన్నీ లాస్ట్ ఒక 80 years నుండి ఫిక్స్ చేసినవి అని చెప్తున్నారు. వీటి పైన ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చాలా ఓల్డ్. అసలు అప్పట్లో 100 సంవత్సరాల వెనక ఎలా పైకి ఎక్కారా అనిపిస్తుంది చూడండి. అప్పట్లో ఎలాంటి లేడర్లు కూడా లేవు కదా, అక్కడ తీసుకెళ్ళి పెట్టారు ఆ కాఫిన్ బాక్సెస్ని. వాటిల్లో ఉంటాయి అప్పట్లో మనుషులు మరణించిన వాళ్ళు. తర్వాత అక్కడ చూడండి ఇప్పుడున్న రీసెంట్ టైంలో సిలువు బొమ్మ కూడా ఫిక్స్ చేశారు అక్కడ. చాలా విచిత్రం అనిపించింది కదా ఈ కల్చర్ మటుకి. మనం ఈ విషయాలన్నీ చాలా వరకు తొరాజా కల్చర్లో తెలియజేశాను. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. ఉమా తెలుగు ట్రావెలర్ తొరాజా అంటే వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ మీకు. అడవిల్లో, ఈ కొండల్లో అడవిల్లో పెట్టారు. అప్పట్లో న్యాచురల్గా పెరిగిన మొక్కలు ఇవన్నీ, పైన్ ట్రీస్, పెద్ద పెద్ద పైన్ ట్రీస్ చూడండి ఆకాశంలోకి ఎలా పెరిగినాయో. మా గైడ్ మరొక లొకేషన్కి తీసుకొచ్చారు. అందరూ ఇది చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వచ్చినాక చూస్తుంటేనే చాలా భయాన్ని కలిగించింది. ఈ కేవ్లో కూడా చూడండి అప్పట్లో మరణించిన వాళ్ళ అస్థిపంజరాలన్నీ ఇక్కడ ఉన్నాయి, శవపేటికలు. పుర్రెలు కూడా చూసారు కదా బయట ఎట్లా ఉన్నాయో, కానీ చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి పుర్రెలు కూడా. కింద కాఫిన్స్ కూడా చదలబట్టేసి బాగా చూడండి ధ్వంసం అయిపోయింది. కాఫిన్స్ కూడా చాలా ఉన్నాయి లోపలికి. ఇంకా ఓహో ఎన్ని పుర్రెలు ఉన్నాయో చూడండి అక్కడ. ఇంకా లోపల ఆ క్లాత్ కూడా ఉంది, వాళ్ళని చుట్టి పెడతారు కదా ఒక మమ్మీలాగా క్రియేట్ చేసి. ఇది చూస్తే బట్టి బేబీ లాగే ఉంది, చాలా చిన్నది ఇది. ఇక్కడ ఒక హోమ్ ఫ్యామిలీ చూడొచ్చు, కనీసం ఒక 10 మంది ఉన్నారు. టిక్టాక్ వీడియో చేస్తున్నారు.
ఇక్కడ మనం చాలా వరకు పైన్ ట్రీస్ చూసుకుంటున్నాం కదా, ఆ పైన్ ట్రీస్ని అప్పట్లో నరకడానికి ఇక్కడ ఒక సా మిల్ కూడా నిర్మించారు. ఇదిగోండి ఎదురుగా చూస్తున్నారు కదా, వీల్స్ అన్నీ ఉన్నాయి. ఆ వీల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. 100 సంవత్సరాలు వెనక ఇవి ఉపయోగించిన వీల్స్ అంటవి. ఇప్పుడు చూసుకున్న సెమిట్రీకి కరెక్ట్గా 100 మీటర్ల దూరంలో మనకి ఇలాగ ఒక అందమైన చర్చ్ కూడా ఉంది. ఇది కూడా 100 సంవత్సరాల పైన ఇది నిర్మించి కొండరాలతో నిర్మించారు. చూడండి, అప్పట్లో అమెరికన్స్ నిర్మించారని చెప్తున్నారు. సూపర్ ఉంది అసలు, చాలా ఓల్డెస్ట్ చర్చ్. మెయిన్గా కలర్ గ్లాసెస్ చాలా బాగున్నాయి పైన వాళ్ళు ఫిక్స్ చేసినవి. ఆ వెనక ఉన్న చర్చ్ కోసం ఇక్కడ ఒక బెల్ కూడా వీళ్ళు తీసుకొచ్చారంట చైనా నుండి. అప్పట్లో అది ఇరిగిపోవటం వల్ల ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. చూడండి, సగాడా అని రాసి AD 1921 అని ఉంది ఆ బెల్ మీద. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే సిలువ బొమ్మ అప్పట్లో తయారు చేసినట్టున్నారు. చైనా వాళ్ళు తయారు చేశారు. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి, ఐరన్ బెల్. చర్చ్ ముందు మనకి వ్యూ ఇలా ఉంటుంది. భలే గాలి వస్తుంది, చల్లగా గాలి. ఇక్కడ ఇదిగోండి కొండ పై వరకు చెట్లు ఎలా పాకిపోయినాయో పైన్ ట్రీస్. ఈ వ్యాలీలో వీళ్ళందరూ నివసిస్తున్నారు 100 సంవత్సరాల నుండి. వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఒకప్పుడు, కానీ ఇప్పుడు టూరిజం మీద కూడా మెయిన్ ఆధారపడ్డారు. చాలా వరకు వాళ్ళ హౌసెస్ అన్నీ హోటల్స్ లాగా చేసేసారు. ఇక్కడే ఈ వాలీబాల్ కోర్ట్ పక్కనే మనకి బస్సెస్ ఉంటాయి మనీలా వెళ్ళటానికి. రాత్రి టైంలో బస్సులు ఉండవంట, ఓన్లీ మధ్యాహ్నం సమయంలోనే ఉంటాయంట. 2ంటికి లాస్ట్ బస్సు. మన రూమ్కి వచ్చేసాను. సింగిల్ రూము, అటాచ్డ్ బాత్రూమ్ కాదు. బాగుంది రూమ్ అయితే. మన దగ్గర కేవలం 800 రూపాయలు చార్జ్ చేస్తున్నారని చెప్పా కదా. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.